హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఈరోజు ఒక మంచి నీతి కథను తెలుసుకుందాం. ఒక్కొక్క గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. మెల్లమెల్లగా డబ్బును కూడబెట్టి చివరికి ఒక భూస్వామి నుండి కొంత భూమిని కొనుక్కొని ఆ భూమిని దున్నడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ఖనేల్మని శబ్దం వచ్చింది. నాగలి దేనికో తట్టుకొని ఆగిపోయింది. ఏదో బండ అయి ఉంటుంది అనుకున్న రైతు నాగలిని తప్పించి అక్కడ త్రవ్వాడు. అతని కుమార్తె అక్కడి మన్నుని తొలగించి చూసింది. దగదగా మెరిసే బంగారు నాణేలతో నిండిన రాగి బింది ఒకటి కనిపించింది అక్కడ. దాన్ని చూసి రైతు, అతని భార్య, బిడ్డ ముగ్గురు నిశ్చేష్టులైపోయారు. అంటే ఆశ్చర్యపోయారు. నిజాయితీ గల ఆ రైతు బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఇష్టపడలేదు. మనం భూస్వామి దగ్గర కొన్నది భూమిని మాత్రమే, లోపల దొరికిన సంపదని కాదు కదా. మనకి దొరికిన ఈ లంకె బిందె భూస్వామిదే అయి ఉండాలి అన్నాడు ఆ రైతు. అవును, మనది కాని సొత్తుని మనం తీసుకోకూడదు. ఈ బిందెను నా తలపైకి ఎత్తు, తీసుకెళ్ళి భూస్వామికి ఇచ్చి వద్దాం అన్నది రైతు భార్య. రైతు కుమార్తె ఆ బిందెను ఎత్తి తన తలపై పెట్టుకున్నది. అట్లా వాళ్ళ ముగ్గురు భూస్వామి ఇంటికి వెళ్ళారు. రాగి బిందెను మోసుకొని వస్తున్న రైతు కుమార్తెను చూసి భూస్వామి అడిగాడు, ఏం జరిగింది తల్లి అని. రైతు భూస్వామికి సంగతంతా చెప్పి, భూమిని త్రవ్వింది నేను, నాకు సాయం చేసింది నా భార్య, బిందెను మొదట చూసింది నా కుమార్తె, ముగ్గురం కలిసి సమ్మతంగా నీ సొత్తును నీకు తెచ్చి ఇస్తున్నాం, స్వీకరించు అన్నాడు ఆ రైతు. భూస్వామి ఆలోచనలో పడ్డాడు. అట్లా కుదరదు కదా, నేను భూమిని నీకు అమ్మేశాను. ఇక దాని మీద నాకు ఎలాంటి సంబంధము ఉండదు. ఆ భూమికి యజమానివి నువ్వే. ఆ భూమిలో లభించినది ఏదైనా నీకే సొంతం అవుతుంది. ఈ బిందెను నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అది పూర్తిగా నీదే అన్నాడు భూస్వామి. రైతు దానికి అభ్యంతరం చెప్పాడు. నేను భూమిని మాత్రమే కదా కొన్నది. భూమిలో లభించిన లంకె బిందెను తీసుకునే అధికారం నాకు ఎలా వస్తుంది? ఈ బిందె మీకే చెందాలి అన్నాడు. వివాదం పెద్దదైంది. అక్కడ చేరిన వాళ్ళు ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. దాంతో అందరూ కలిసి ప్రభువైన ధర్మరాజు వద్దకు వెళ్ళారు. రైతు నిజాయితీని, భూస్వామి ధర్మనిరతిని మెచ్చుకున్నాడు ధర్మరాజు. నా రాజ్యంలో మీలాంటి వాళ్ళు ఉండడం నాకు గర్వకారణం. అయితే ఈ సమస్య చాలా జటిలమైనది. ఏ విధంగా పరిష్కరించినా సూక్ష్మమైన ధర్మానికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. అందువల్ల మరి ఇరు పక్షాల వాళ్ళు నా తీర్పుకు కట్టుబడి ఉంటామని మాట ఇస్తే అప్పుడు నా అభిప్రాయాన్ని వెలువరిస్తాను అన్నాడు రాజు. రెండు కుటుంబాల వాళ్ళు మీరు ఎట్లా చెబితే అట్లా చేస్తాం అన్నారు. సరే, అయితే నా తీర్పు వినండి. రైతు కుమార్తెను భూస్వామి కుమారుడు వివాహమాడాలి. బంగారు నాణేలతో నిండి ఉన్న ఈ రాగి బిందె మీ వివాహ సందర్భంగా మీ తల్లిదండ్రులు మీకిస్తున్న బహుమతి అవుతుంది అన్నాడు ధర్మరాజు. రాజుగారి తీర్పుకు అందరూ సంతోషించారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.